కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుందా లేదంటే బెనిఫిట్ ఉంటుందా? ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాను. అయితే ఎఫ్డీలు కూడా వింటూ ఉంటాను. ఈ డౌట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి లాభము, ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి లాభము, ఇది ఒక్కటి చెప్పిన తర్వాత మ్యూచువల్ ఫండ్లోకి వెళ్దాం. ఎక్సలెంట్ అండి. చాలామందికి కూడా ఇదే డౌట్ ఉంది. అసలు ఎఫ్డీ ఉంది కదా, అసలు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్రిషియేట్ అవ్వడానికి ఎఫ్డీ ఉంది కదా, ఎఫ్డీ చేయొచ్చు కదా, మ్యూచువల్ ఫండ్ ఎందుకు చేయాలి అంటే మంచి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర వెల్త్ అంటే సంపద, అది క్రియేట్ అవ్వటం ఒకటి, ప్రిజర్వ్ చేయటం ఒకటి. అంటే వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ప్రపంచంలో ఓన్లీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ల్యాండ్ కొనుక్కోవటం. సో ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 100 రూపాయలు మనం పెట్టుకుంటే అది 1000 రూపాయలు అవుద్ది. కానీ ఎఫ్డీలో ఏమవుతుందంటే, మీరు ఇవాళ 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 5% ఇంట్రెస్ట్ వస్తుంది, ఫిక్స్డ్గా వస్తుంది. ఆ 5% 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది, 1,05,000 అవుతుంది. మనకి ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది, ఇప్పుడు 4% ఉంది. అంటే యాక్చువల్గా 1,00,000 రూపాయలు నేను 1 ఇయర్ తర్వాత నాకు వచ్చే బెనిఫిట్ 1000 రూపాయలే. అదే ఇన్వెస్ట్మెంట్ అసెట్, ఇప్పుడు ల్యాండ్ కొన్నాను అనుకోండి, అది అప్రిషియేట్ అవుతుంది. అలాగే షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో వెల్త్ క్రియేషన్ ఓవర్ లాంగ్ పీరియడ్ అవ్వడానికి మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసుకుంటాం. అసెట్ని ప్రిజర్వ్ అవ్వాలి. ఇప్పుడు నా 1,00,000 రూపాయలు నాకు రిస్క్ వద్దు, నాకు ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనగానే రిస్క్ రివార్డ్ 2 ఉంటాయి. ఎఫ్డీలు ఏంటి, నాకు అసలు రిస్క్ వద్దు, రిస్క్ ఫ్రీ అమౌంట్ కావాలి, నేను ఈ టెన్షన్ పడలేనన్న వాళ్ళకి ఎఫ్డీ. అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా ఎఫ్డీకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీకేంటంటే ఇప్పుడు క్లియర్ అయింది కదా, ఎఫ్డీ అంటే రిస్క్ ఫ్రీ, నాకు ఏ టెన్షన్ వద్దు, ఎంత వచ్చినా నాకు పర్వాలేదు. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుందాము. ఈ టైంలో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభం అంటారా లేదంటే నష్టం అంటారా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడు మోసం చేయలేదు. ఇక్కడే కాదు, 180 కంట్రీస్లో మ్యూచువల్ ఫండ్ ఎక్కడ మోసం చేయలేదు. అంటే అలా అని కాదు, ఇప్పుడైతే అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, ఇప్పుడు ఇవాళ అమెరికా యుద్ధం మేడం, 2001లో కరోనా వచ్చింది, అంతకుముందు సబ్ప్రైమ్ ఎఫెక్ట్, మీకు ఇవాళ మ్యాటర్ హైలైట్ అవుతుంది. లాస్ట్ 25 years చూసుకుంటే చాలా జరిగినాయి కదా మార్కెట్లో. సో 2000లో .com బబుల్ వచ్చింది. సో 2008లో సబ్ప్రైమ్ ఎఫెక్ట్ వచ్చింది. బట్ ఇవాళ 2000లో ఇండియాలో మా మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ స్టార్ట్ అయింది. ఈ 25 yearsలో ఏమైంది, ఇవాళ నిఫ్టీ తీసుకుంటే 23,500 వచ్చింది. నిఫ్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2000లో స్టార్ట్ అయింది. అప్పుడు 100 రూపాయలు. ఇప్పుడు ఏమైంది అంటే, మీకు అర్థమవుతుంది ఏంటంటే, అసెట్ అనేది ఏదైనా ల్యాండ్ అవన్నీ, మీ ఈక్విటీస్ అవన్నీ, మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతాయి. అంతే, ఇవాళ కొన్ని రేపు కావాలి, లేకపోతే 1 yearలో కావాలి, 6 నెలల్లో కావాలంటే దట్ ఈస్ నాట్ అసెట్, దట్ ఈస్ రిస్క్ అవుతుంది. మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలండి మ్యూచువల్ ఫండ్స్? మినిమం 5 years పెట్టుకోవాలి. మినిమం 5 years పెట్టుకుంటే నెలల్లో కొంత మనం కట్టుకోవటం వల్ల మీకు 5 yearsలో కొంత అసెట్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మీరు ల్యాండ్ కానీ కొన్నాం అనుకోండి, ఇల్లు కొన్నాం, ఏమంటే రోజు చూసుకుంటామా? అసలు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, మనం రిస్క్ ఉంది, రివార్డ్ ఉందంటే, ఈ మొబైల్ ఫోన్స్ వల్ల ఏమవుతుందంటే, రోజు మనకి న్యూస్ అవ్వటం వల్ల రోజు చూసుకుంటాం, కానీ రోజు చూసుకోవడం వల్ల టెన్షన్ పడుతున్నాం. బట్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఫర్ డైలీ అబ్జర్వేషన్. 5 ఏళ్ళ తర్వాత చూసుకోవాలి. ఇవాళ నేను కట్టుకున్నా, ఇవాళ నేను స్టార్ట్ చేశాను, ప్రతిరోజు చూస్తారు అదే పనిగా. ఇంక మధ్య కాలంలో అయితే ఉదయం చూస్తారు, ఈవినింగ్ చూస్తారు. ఏమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఎంత వచ్చింది? అది ఈ ప్రోడక్ట్ అలాంటిది కాదు. ఇప్పుడు ఒకసారి మనం ల్యాండ్ ఏదైనా కొన్నాం అనుకోండి, రోజు వెళ్ళి చూసుకోం కదా, రోజు ఎంత మార్కెట్ వాల్యూ ఉంది, ఒకవేళ తగ్గింది ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం. అంతే, ఇది కూడా అలా. ఓవరాల్గా ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఆపరేటెడ్ బై వెల్ వర్స్డ్ పీపుల్. సో వెరీ స్కాలర్స్ ఇన్ ద కంట్రీ. సో చాలా హై, అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్.
కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలా ప్రొటెక్షన్ తీసుకుంటారు, కేర్ తీసుకుంటారు. మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ తెలియదనే మన కోసం ఈ సెబీ అనేవాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీనిలో ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బెనిఫిట్ ఉంది. ఎక్కడ ఏ కంపెనీ కూడా ఏది మోసం చేయలేదు ఇంతవరకు. మీరు అన్నారు ఇప్పుడు ఎవ్రీ మంత్ కొంత సేవ్ చేయాలన్నారు కదా, ఓన్లీ ఎర్న్ చేసే ఫీమేల్స్కే పర్సన్స్కే వర్తిస్తుందా, లేదంటే మామూలుగా కొంచెం దాచుకుందాము ఈ మంత్ నా దగ్గర ఒక 1000 రూపీస్ మిగిలాయి పాకెట్ మనీ నుంచి అలా అనుకునే వాళ్ళకు కూడా వర్తిస్తుంది? అవునండి, అందరికీ వర్తిస్తుందండి ఇది. అయితే ఏంటంటే మీకు దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే మంత్లీ లోన్ లాగా ఆ డేట్కి మీకు ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు డబ్బులు పెట్టుకోవాలి, అకౌంట్లో డబ్బులు పెట్టుకోవాలి కంపల్సరీ. మీరు ఏం చేసినా కానీ అందులో ఆప్షన్ ఉండదు. మీరు 5వ తారీఖు అన్నారనుకోండి, ఎవ్రీ మంత్ 5వ తారీఖు 5 ఏళ్ల వరకు అది మీకు దాన్ని చెక్ లాగానే మీకు వస్తుంది అనమాట. సో అది మీరు తీసుకోవాలి. అలా కాదు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాను అంటే దాన్ని ఏమంటాం మా నార్మల్ మ్యూచువల్ ఫండ్, దాన్ని ఎస్ఐపి అన్నాం. స్మాల్ మ్యూచువల్ ఫండ్ లాగా యూనిట్స్ ఈరోజు ఇప్పుడు గోల్డ్ ఉన్నట్టు ఎలా కొనుక్కుంటాం, ఈ యూనిట్స్నే కొనుక్కుంటే మన డిమాట్ అకౌంట్లో సేవ్ అవుద్ది. మనం డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాం, వెల్త్ క్రియేట్ అయినప్పుడు హోల్డ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎస్ఐపిలో మినిమం ఎంత అమౌంట్ పెడితే మంచి 500 నుంచి కూడా ఉందండి, 1000 నుంచి కూడా ఉంది. మీరు యాక్చువల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఇండియా ప్రీవియస్గా ఏంటంటే సేవర్స్ కంట్రీ. అంటే మన పూర్వీకులు, మన అమ్మ నాన్న, మన తాత వీళ్ళందరూ కూడా స్పెండింగ్ తక్కువ, సేవింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. ఈ లాస్ట్ 15 years నుంచి ఏమైందంటే ఇండియా యూత్ కానీ అంతా కూడా స్పెండింగ్ కంట్రీ అయిపోయింది, క్రెడిట్ కార్డులు ఇవన్నీ. సో ఇప్పుడు ఆ స్పెండింగ్ ఓవర్ అయిపోవటం వల్ల ఏమవుతున్నాం అంటే చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సేవింగ్ కంట్రీ అవ్వాలి కాబట్టి మనకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు మనం ఎటు స్పెండింగ్ ఆపలేం. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకు తెలియకుండా వెల్త్ క్రియేట్ అవుద్ది. ఒకటి పిఎఫ్ అకౌంట్ అంటాం. పిఎఫ్ అకౌంట్లో ఎలా అయితే మనీ కట్ అయిపోతుందో అలాగే మ్యూచువల్ ఫండ్ కూడా మన ముందు జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కొంత అమౌంట్ పెట్టేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మనకు తెలియకుండా మనకి వెల్త్ క్రియేట్ అయ్యి మనని సేవ్ చేస్తుంటుంది. నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ, మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి మనం కొంత డబ్బు దాచుకుంటాము. ఇప్పుడు 5 yearsలో మనం దాచిన డబ్బు ఒక 1,00,000 రూపాయలు అయింది అనుకుందామండి, మీరు 500 నుంచి అంటున్నారు కదా, లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు కదా. 5 years తర్వాత చూసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు రిటర్న్స్ ఎక్కువగానే ఉంటాయా? లాస్ అయితే అవ్వదు కదా, అట్లీస్ట్ మనం పెట్టిందైనా మనకు వచ్చేస్తుందా? 90% మేము చెప్పగలం. అంటే మీకు ప్లస్లో ఉంటారని. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ఇయర్లో ఏ ఘోరాలు నేరాలు జరిగాయి అనుకోండి, ఇప్పుడు ఈ వరల్డ్ వార్లు ఇలాంటివైనా జరిగితే ఆ టైంలో ఏదన్నా ఇది అవ్వచ్చు. మీరేం చేయాలంటే ఎప్పుడైతే 5 years తర్వాత మనం కంఫర్ట్గా ఉంది అనుకున్నప్పుడు విత్డ్రా చేసుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా చూడాలి అంటే టార్గెట్ ఓరియంటెడ్గా చూడాలి. అంటే ఏంటి, ఒక 10 years మా బాబు యూఎస్ వెళ్ళాలి, లేకపోతే మా పాప మ్యారేజ్ చేయాలని ఒక 10 ఏళ్ళు టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అంటాం, అలా పెట్టుకోవాలి. సో వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. 10 years మనం చూసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత 1 year అటు ఇటుగా తీసుకుంటాం. మన డబ్బులు అయితే తగ్గవు, ఎప్పుడు తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పవర్ఫుల్ మేనేజ్మెంట్ కాబట్టి మనకి ఇప్పుడు మనం ఒక షేర్లు కొన్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఆ కంపెనీ సరిగ్గా పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ రన్నింగ్ మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళ రోలే దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ కంపెనీస్. అంటే మనం వాళ్ళకి ఆపరేట్ చేస్తున్నాం, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం, ఆపరేట్ చేసే మనీ ఇస్తున్నాం, ఎక్స్పెన్సెస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తున్నారు, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా పర్ యానం వచ్చి మీరు అన్నట్టు ఎఫ్డి వచ్చి 7% 6%, ఇంకా గట్టి చెప్పండి 6-7% మధ్యలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ 15% వస్తాయి యావరేజ్గా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అకౌంట్ తీసుకోవాలి, కట్టాలి అనుకుంటే ఏ బ్యాంక్ సేఫ్ అంటారు? అంటే చాలా రకాల ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ మధ్య అందుబాటులోకి వచ్చేసాయి. దాదాపు 30 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో మనకి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ఉంది, తర్వాత కెనరా రెప్కో ఉంది, డిఎస్పి బ్లాక్ రాక్, రిలయన్స్, నిప్పాన్, ఇలా అన్నీ ఉన్నాయి. అంటే బ్యాంక్స్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు రిటర్న్ ఎక్కువ సంబంధం లేదు, బ్యాంక్కి మ్యూచువల్ ఫండ్కి సంబంధం లేదు. బ్యాంక్ ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. ఏ బ్యాంక్ అయినా మనకి బ్యాంక్ వేరు, మ్యూచువల్ ఫండ్ వేరు. సో బ్యాంకులో ఏంటంటే డబ్బులు ఇటు ఎంట్రీ ఎగ్జిట్కి కంపెనీకి మనం డబ్బులు ఇస్తుంటాం, వస్తుంటాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని ఏఎంసీ అంటాం, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని.
సో ఏఎంసీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఐసిఐసిఐ ఏఎంసీ, ఎస్బీఐ ఏఎంసీ ఇలా వస్తాయి అన్నమాట. వీటికి మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఎంత మొత్తం నుంచి ఇన్వెస్ట్ చేయాలి అనే డౌట్స్ని క్లారిఫై చేశారండి మా వ్యూవర్స్కి. మీరు కూడా మీకు అన్నీ తెలిసి కూడా ఇంకా వాళ్ళకి బాగా అర్థం కావాలని మంచి క్వశ్చన్స్, డౌన్ టు క్వశ్చన్స్ చాలా మంది ఏంటంటే అంతా తెలుసు అనుకుంటాము, బట్ ఎక్కడో చోట ఇబ్బందుల పాలవుతున్నటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఎంతసేపు మనకు తెలుసు అనుకోవడం కంటే మనకు తెలిసింది ఎంతవరకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మీలాంటి ఎక్స్పర్ట్ చెప్తే అది క్లారిటీ ఉంటుంది. ఎవరో పక్క వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పారని, ఇప్పుడు నాలాంటి అమ్మాయిలు ఏం చేస్తారు, నా ఫ్రెండ్ దీంట్లో పెడుతుంది, మ్యూచువల్ ఫండ్లో ఈ షేర్లలో పెడుతుంది, నేను కూడా దాంట్లో పెడదాము, అవగాహన ఉండదు. దాని గురించి స్పష్టత రావడానికే ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఇంత క్లారిటీగా అడగాల్సి వచ్చింది. ఎంత తెలిసినా ఒక్కసారి రిమైండ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి. అవునండి. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చాలా చక్కని సమాధానాలు ఇచ్చారు అండ్ మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మా వ్యూవర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్.